ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ సంబంధించి పలువురు యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ని కలిశారు. 2 నెలలుగా మైనింగ్ సంబంధించిన అన్ని ఆగిపోయాయని, కరెంటు బిల్లులు కూడా కట్టుకునే పరిస్థితి లేదని, కరెంటు బిల్లుల మీద రాయితీ ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ని కలిశారు మైనింగ్ యూనియన్ నాయకులు. నమస్తే అండి, నా పేరు ప్రణయ్ రెడ్డి, గూడూరు. మేము ఇక్కడ మైకా మైనింగ్ అసోసియేషన్ తరఫున వచ్చాము. సో మా మైనింగ్ అసోసియేషన్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. సో ఏంటంటే లాస్ట్ 2 నెలల నుంచి అన్ని ఆగిపోయినాయి. ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ బ్లాక్ అయిపోయినాయి గవర్నమెంట్ కంప్యూటర్లో. దానివల్ల అన్ని పరిశ్రమలు అన్ని ఇబ్బంది పడుతున్నాము. ఒక 20,000 నుంచి 30,000 వర్కర్స్ సైదాపురం డిస్ట్రిక్ట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ 2 నెలల నుంచి. ఏంటంటే ఈ 1 సంవత్సరం క్వార్ట్జ్ మైనింగ్, క్వార్ట్జ్కి డిమాండ్ వచ్చేసి దానికి చాలా మంది ఇల్లీగల్గా చేసి దానివల్ల ఎక్కువ క్వాంటిటీ చైనాకి ఎత్తేసి మొత్తం మార్కెట్ని క్రాష్ చేసేసారు. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ వచ్చి దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. బట్ ఈ జరిగేటప్పుడు ఈ మధ్యలో మేము ఇబ్బందుల్లో పడిపోయాం ఈ 2 నెలలు. ఎందుకంటే ఈ మైన్లో క్వార్ట్జ్ ఒక్కటే కాదు, మైకా వస్తుంది, ఫెల్స్పార్ వస్తుంది, వర్మిక్లైట్ వస్తుంది, దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ 2 నెలల నుంచి. సో అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చేది మా 3 అసోసియేషన్ తరఫున వచ్చాము ఈరోజు. అవి ఇచ్చాము. సో ఆయనకి మా బాధలు చెప్పుకున్నాం ఆయనకి. అదే విధంగా ఈ 2 నెలలకు మాకు కరెంటు బిల్లులు కూడా వస్తూ ఉన్నాయి, బిజినెస్ ఏమో లేదు కొద్దిగా. సో ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు ఏదైనా మాకు చేయమని. అదే మరి మైనింగ్ ఆఫీసర్ని కూడా పిలిచి ఆయన అడిగారు ఏం చేయాలా, దీన్ని ఎట్లా చేయాలా. డిఎంజీ గారు కూడా చెప్పి అట్లీస్ట్ సరే ఈ క్వార్ట్స్ కానీ లేట్ అయ్యే పని అయితే అట్లీస్ట్ వేరేటి అన్నా ఏదన్నా వదిలేదానికి మాట్లాడడం జరిగింది. అదండి ఈరోజు వచ్చి. నా కంపెనీ పేరు వచ్చి సబ్లైమ్ మైకా ఎక్స్పోర్ట్స్. బట్ నేను ఈరోజు వచ్చింది మన అసోసియేషన్ తరఫున. అందరూ చాలా కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, అందరి తరఫున వచ్చాము. మా అసోసియేషన్ పేరు ఏదంటే మినరల్ చేంబర్ ఆఫ్ కామర్స్. అదే మాదిరి ఇంకొక 2 అసోసియేషన్ కూడా వచ్చిండారు మైన్ ఓనర్స్ తరఫున. సో అది మా ముగ్గురు మా తరఫున ఈ అర్జీలు ఇచ్చింది జరిగింది. మన డిమాండ్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మొత్తం బ్లాక్ చేసేస్తున్నారు. సో అది ఎందుకు జరిగింది ఏందనేది మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసాము దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలా. ఎస్పెషలీ మాకు ఈ గవర్నమెంట్ మాకు ఇంకా మంచి చేస్తుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ సీఎం. ఆయన డెఫినెట్గా ఆయన మన ముందు ఆలోచన తీసుకొని మంచి డిసిషన్ తీసుకునే దానికి టైం తీసుకుంటున్నారు. బట్ అంత లోపలే మేము ఇబ్బంది పడుతున్నాం, ఈ 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం. దాని గురించి కూడా ఏదైనా డిసిషన్ తీసుకోవాలనే దానికి మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము.